జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో తినేసానండి లడ్డు, ఎక్కే లడ్డు ఇదిగోండి. నిన్నటి నుంచి అదే పని. మరి నా కొడుకెళ్ళి పుట్టింటికి మా నాన్న పంపించిన అతి మధురమైన తీపి లడ్లు తినుకుంటే ఎట్లుంటాం? నేను ఎందుకు అంటే ఇక్కడ ఉన్నంతసేపు ఆయన మన పక్కన ఉన్నాడు, మనకు ఆయనకు మన దగ్గరగా ఉన్నాము అన్నంత ధైర్యము, ఆయన మన దగ్గరే ఉన్నాడు కదా అన్న కొంచెం నిర్లక్ష్యం కూడా ఉంటుందేమో. నేను చెప్పాను కదా, గరుత్మంతుడు కొంత దూరం వరకు చూడగలడు అని. అంటే విష్ణువు నారాయణుడి వాహనమైన గరుత్మంతుడు, అనురుడు అంటే సూర్యనారాయణ రథసారథి అనురుడు అన్నదమ్ములైనప్పుడు అనురుడి సంతానమే సంపాతి జటాయుడు. సంపాతి చెప్పాడు కదా, సీతమ్మ తల్లి 100 యోజనముల అవతల ఉన్న సీతమ్మ తల్లిని నేను చూడగలుగుతున్నాను అని. ఆయన చూడగలిగినప్పుడు వెంకటేశ్వరం కూడా ఆయన్ని మనం వెళ్ళి చూడాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా. నాకేమనిపిస్తుంది అంటే ఆయనకి చాలా దగ్గరగా ఉన్నాం కదా మనం. ఆయన మనల్ని ఇట్లా ఒకసారి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు కదా, ఎప్పుడో బ్రేక్ ఇచ్చినప్పుడు తను ఉంది కదా, ఒకసారి ఇలా చూస్తే మనం కనిపించేస్తాం. అదే అంటాను నేను వచ్చి నిన్ను చూడటం ఎందుకు, నువ్వే చూడొచ్చు కదా నన్ను అని అంటూ ఉంటాను. అది ఆయన దగ్గర మనకుండే చదువుతో మనం అనే మాట. ఆయన మనవాడన్న ఒక నేను అనేది అందుకే. ఎందుకంటే మన తల్లిదండ్రి తాత ముత్తాతలు మన వెనక కొన్ని కోట్ల తరాలు వెళ్ళిపోయి ఉంటారు. అయినా ఆయనకి ఆయన మనకి దూరం కాలేదు. మన పేరులోనూ ఆయన ఉన్నాడు, మన నెత్తుల్లోనూ ఆయన ఉన్నాడు. ఈరోజు నా కొడుకు కూడా ఆడంతటా వాడు ఒకసారి బయటకు వెళ్దామని అనిపించినప్పుడు రిజల్ట్స్ రాగానే ఆయన చూడాలనిపించింది. నేనేం చెప్పి పంపించింది కాదు, నేను కూడా వస్తానంటే ఫ్రెండ్స్తో వెళ్ళి చూడాలనిపించింది. ఆయన చూడాలనిపించింది వాడికి. ఎందుకు అనిపించింది? ఎవరు చెప్పుకోకుండానే ఆయన చూడాలని ఎందుకు అనిపిస్తుంది వాడికి? అంతే, అది డిఎన్ఏలో ఉండిపోయింది. మా అమ్మమ్మని నేను అడిగేదాన్ని, నువ్వెందుకు అమ్మమ్మ నాకేమీ చెప్పలేదు అంటే నాకు ఉంటుంది కదా, చాలా విషయాలు వినేసిన తర్వాత నాకు మా అమ్మమ్మ ఎందుకు చెప్పలేదు అని అడిగాను. అడిగితే మా అమ్మమ్మ నాకు తెలిస్తే కదమ్మా నేను చెప్పడానికి అని. తెలియలేదు కాబట్టే వాడి దేవుళ్ళని మార్చలేదు, ఆచారాలను మార్చలేదు, పేర్లు కూడా కొత్త కొత్తవి పెట్టలేదు. ఇవాళ తెలిసి ఇంట్లోకి తీసుకొచ్చి పూజించగలిగే అనుకూలత ఆర్థికంగా సామాజికంగా ఉంది కాబట్టి మనం తీసుకొచ్చి పెట్టి పూజించగలుగుతున్నాం. సామాజికంగా నలుగురు చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం, ఆర్థికంగా అనుకూలతలు ఉన్నాయి కాబట్టి మనం తీసుకొచ్చి పెట్టగలుగుతున్నాం. ముఖ్యంగా నా ఛానల్ పేరు కామాక్షి. ఆడవాళ్ళంటే విపరీతమైన గౌరవం, వాళ్ళు కామాక్షులని నా ఉద్దేశం. అందుకే నేను ఆ ఛానల్ ఆడవాళ్ళని ఇష్టం, విపరీతమైన గౌరవం. ప్రతి ఇంటి ఇల్లాలు కామాక్షి ఏదిద్దన్న ఒక ఉద్దేశంతో నేను ఆ ఛానల్ పేరు పెట్టాను. నాకు అమ్మవారి ఇష్టమనో నేను ఈ ప్రాసెస్ వేరే ఉందిలేండి. ప్రజెంట్ నేను ఇదే చేయగలను కాబట్టి నేను ఇదే చేస్తున్నాను. అలా తీసుకొచ్చి మనందరం మనమే మంచి చేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ చెడు చేస్తున్నామని వాళ్ళకి ఆయన్ని కాకుండా వేరే వాళ్ళని మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. ఆయన ఒక్కడున్నాడు సరిపోతాడు, ఆయన అంతే. వెంకయ్య ఆయనకి మన బిడ్డలు ఉన్నారని స్వామి చూడమని చెప్పడం, మన బిడ్డలకి ఆయన ఉన్నాడని చెప్పడం, అది సరిపోయింది. మనం అంతకన్నా కొత్తగా ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన పెద్దవాళ్ళు చేయలేదు కాబట్టి మనకి ఆయన ఉన్నాడు. మన ఇలదైవంగా మన పేరుల్లో మన చుట్టూ ఆయన ఉన్నాడు. కొత్తగా తెలుసుకొని మనం కొత్తగా ఏమి చేయాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే, చూసారా, ఆయన దగ్గరికి వెళ్ళి సంవత్సరానికి ఆయన ఎన్నిసార్లు చూసామనేది కాకుండా ఆయన ఏం చేస్తాడో చూడాలి.
స్వామి తినే ఆహారం అంటే నేను అప్పుడు విజయరామ్ గారిని కలిసినప్పుడు ఆయనకి సబర్మతి ఏదో ఎవరో ఒక ఆవిడ చెప్పారంట, జగన్నాథుడికి మేము సంవత్సరానికి ఒక రకం బియ్యంతో ప్రసాదం చేసి పెడతాము, స్వామి బలంగా ఉంటే ఆ రాష్ట్రం బలంగా ఉంటుంది, మీ స్వామికి మీరేం పెడుతున్నారు, కెమికల్తో వండిన ఆహార పదార్థాలు పెడుతున్నారు కదా, అందుకే మీకు అన్ని ప్రాబ్లమ్స్ అని ఏదో చెప్పారంట. దాని గురించి నాకు అంతగా తెలియదు, కానీ నాకు కొంచెం గుర్తున్న విషయం. అప్పటి నుంచి ఆయన స్వామికి న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన ధాన్యంతోనే స్వామికి నైవేద్యం జరుగుతుందని చెప్పారు. న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి భూమి మీద ఎంత బాధ్యత ఉంటుంది అనేది నాకు అక్కడికి ఆయన ఇందిరా పార్క్ దగ్గర ఆయన సమావేశానికి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది. ఒక రైతు తన దుర్వ్యసనాల వల్ల ఏ స్థాయికి వచ్చాడంటే ఎక్కడంటే అక్కడ పడిపోవడం, తన ఆరోగ్యం బాగోక నెలకి 4-5 వేలు ఖర్చు పెట్టుకోవడం, ఆ స్థాయి నుంచి అసలు ఏంటి అని ఒకసారి ఏదో తన జీవితంలో తాను చేసిన పుణ్యం అంతే అనుకోవాలి. ఆరోగ్యం పాడైపోతుంది అనుకున్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్ మందుల కన్నా ఆహారం ముఖ్యం, ఆహారమే అత్యవసర పరిస్థితిలో తప్పదు ఎవరికైనా, దానికన్నా ముందు ఆహారమే. అందులో ఒక రైతుగా అది నేనే పండించాలి, అది ఎక్కడ దొరికిద్దా అనేది కాకుండా అది నేను పండించాలి అని ఒక తలంపుతో ఆయన వ్యవసాయం చేయడం, న్యాచురల్ ఫార్మింగ్ తెలుసుకొని వ్యవసాయం చేయడం, ఆ ద్వారా ఇంటికి కావాల్సిన బియ్యం సంపాదించుకోవడం. అక్కడ ప్రధాన పంట చెరుకు ఆయనే పండించడం, ఆ చెరుకు నుంచి ఆయనే బెల్లం తయారు చేయడం, ఆ బెల్లం తీసుకొచ్చారు అక్కడ పంచడానికి. చాక్లెట్లు సరిపోవు నిజంగా. ఆయన విజయరామ్ గారిని అడిగిన ప్రశ్న ఏంటంటే, బెల్లం అది కెమికల్ వేయరు కదా, ఎక్కువ నిల్వ ఉండదు అన్నమాట. అది ఎవరికైనా ఇవ్వాలంటే కవర్లో ఇస్తున్నాడు, చాలా పల్చటి కవరు, మామూలుగా ప్యాక్ చేసే కవర్, అది ఏం తిక్కుగా మందంగా ఉన్న కవర్ కూడా కాదు. అటువంటి కవర్లో అంటే గాలి చొరబడితే అది పులిసిద్ది. నాకు తెలుసు, నేను తెస్తాను కాబట్టి. కొంచెం గాలి తగలంగానే అది పులిసిపోయిద్ది. మనం తీసుకొచ్చుకొని అది జాగ్రత్తగా అట్టి పెట్టుకోకపోతే రెండోసారి మనం తీసుకొచ్చుకోం. మనకి ఎందుకంటే నిల్వ ఉండాలి. తీసుకొచ్చామంటే అది ఎప్పుడో వాడతాము, వాడినందాలు మనకు గుర్తొచ్చి మనం వాడిన దాకా అది నిల్వ ఉంటేనే మళ్ళీ తీసుకొచ్చుకుంటా ఉంటాం అన్నమాట. అది పాడైపోతే మళ్ళీ తీసుకురాం కదా. అట్లా న్యాచురల్గా ఉన్న వస్తువులకి మనం దూరం అవ్వడానికి కూడా ప్రధాన కారణం అది. ఆయన అడిగింది ఏంటంటే, ఆ బెల్లం కవర్లో పెడుతున్నాను, ఆ కవర్కి ఆల్టర్నేట్ అడిగారు ఆయన. ఆ కవర్ వల్ల కూడా పర్యావరణానికి హాని కదా అని అడిగారు. నాకు ఎలా అనిపించిందంటే, మనకి భూమితో అనుబంధం ఉంటుంది, ఆ భూమి పుత్రులకి మరింత బాధ్యత ఉంటుందేమో అనిపించింది. ఎందుకంటే విజయరామ్ గారి దగ్గర అక్కడ ఇన్ఫర్మేషన్ దొరికిద్ది మనకి, ఎక్కడెక్కడ వ్యవసాయం చేస్తారు, ఎంతెంత ధాన్యం దొరికిద్ది, ఎక్కడెక్కడ రైతులు ఉన్నారు. అక్కడికి వెళ్తే ఫ్రీగానే ఇస్తారు అది ఇన్ఫర్మేషన్ మనకి. నా ముందే న్యాచురల్ షాపులు పెట్టడానికి ఒరిస్సా దగ్గర ఇక్కడ ఇంకా అక్కడ ఎక్కువ ప్రాసెస్ ఉన్నట్టుంది ఫార్మింగ్, అది మనకు తెలియదు. కానీ నెంబర్ ఇచ్చి వాళ్ళు ఎంత మొత్తంలో నీకు సప్లై చేయగలరు, నీకు ఎంత మొత్తం అవసరం అవుతుంది ఒకసారి కనుక్కో అని అన్నప్పుడు, రైతుల దగ్గర ఆ వస్తువుకి కవర్ ఓకే, కవర్లు ఎక్కువగా వాడుతుంది, వాటిని క్యారీ చేయడానికి కూడా మళ్ళీ వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మధ్యలో ఎక్కువ మొత్తంలో కవర్లు రైతుల దగ్గర కన్నా ఎక్కువ మొత్తంలో కవర్లు వాడుతున్నారేమో వీళ్ళు. కొంతమంది రైతులు మాత్రమే వచ్చి కలిసారు ఆయన్ని. ఈయన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న షాపులు వాళ్ళెవరు ఆల్టర్నేట్ ఏంటి అని ఆలోచించలేకపోయారన్న చిన్న అనిపించింది నాకు. వీళ్ళు ఇంకా ఎక్కువ వాడుతున్నారు కదా, వాళ్ళకున్నంత బాధ్యత ఏమో కానీ నాకు చెప్పాలనిపించింది. 1-2 ఇళ్లలో ప్రతి ఇంట్లోనూ ఇటువంటి సంచులు క్యారీ చేయాలి. బయటకంటూ వెళ్తే ఎవరో ఏదో అనుకుంటారని మనం అనుకోకుండా, ఈ సంచి మారిపోయిందేమో, ఇదేదో చేతికి నాకు హ్యాండీగా ఉంది, నేను జూట్ బ్యాగ్ వాడతాను, దానికన్నా ఇది బెటర్ ఏమో, ఎందుకంటే ఇంకా తేలిగ్గా ఉంది, మన చేతిలో ఏమిడిపోయింది, మనం తెచ్చుకోవడానికి కూడా సరిపోయింది. ఈ రోజు నుంచి నా చేతి సంచి మారిపోయింది. ఎందుకంటే జూట్ బ్యాగ్ కూడా కొంచెం వెడల్పుగా పెద్దగా వస్తుంది కదా, ఇదైతే కొంచెం సింపుల్గా నీట్గా ఉంది. నాకు ఈయన పేరుండి నాకేమో అనిపించదు ఎవరేమనుకుంటారు
అట్లాంటివి ఏమి ఉండవు నా దగ్గర. ఎందుకంటే మనం ఇంట్లోకి వాడుకోవడానికి కవర్లో ప్లేస్లో ఈయన్ని ప్రసాదం తినటమే కాదు, ఈయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. రైతుకి ఆలోచన కలిగింది కదా ఆ ప్లాస్టిక్ కవర్కి ఆల్టర్నేట్ ఏంటి అని. రైతు దగ్గర నుంచి తీసుకునే ధాన్యం ప్యాకింగ్ చేసే వాళ్ళకి, డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకి కూడా అటువంటి ఆలోచన కలిగితే ఈ కవర్ల వాడకం తగ్గిద్దేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన అంత దూరం నుంచి ఆయన పట్టుకొచ్చిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, నేను విజయరామ్ గారిని అంతకుముందే ఫస్ట్ రోజు కలిసినప్పుడే అడిగేశాను, ధాన్యం నిల్వ ఉండటం లేదు, బెల్లం నిల్వ చేయడానికి కవర్కి ఆల్టర్నేట్ ఏంటి అని అడిగారు. నాకు అప్పుడు అనిపించింది అనమాట, భూమి మీద బాధ్యత కొంచెం ఎక్కువ వాళ్ళకే ఉంటుందేమో అనిపించింది. నేను కూడా బయటకంటూ వెళ్తే చేతి సంచి లేకుండా వెళ్ళను. జూట్ బ్యాగ్ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇంకయ్యా నాకు ఇది సరిపోయింది నాకు నేను తెచ్చే కూరగాయలకి. ఎందుకంటే నేను ఏ రోజుకి ఆ రోజు ఇంట్లో కూర్చొని మనకి నేనేమి వర్కింగ్ కాదు, అసలు వర్క్ లేదు. అంటే నేను వర్క్కి పనికిరానని ఇంకయ్య నన్ను ఇంట్లో పెట్టినట్టున్నాడు. ఆయన గురించి వినడం, ఆయన గురించి చెప్పడం ఒకటే నాకు, అది ఇంతకుముందు పక్కన ఎవరు దొరికి వాళ్ళు చెప్పడానికి, ఇప్పుడు ఎవరో లేరు. నోరు నువ్వంగా హరికీర్తి నుడవలేమి అని ఆయన గురించి చెప్పడానికి మాత్రమే నా ఈ ఛానల్. నా ఉద్దేశం కూడా ఆయన్ని దూరం చేయకుండా ఉండాలని, మనంతటా మనం కొత్తగా తీసుకొచ్చేసి దానికి సరిపోయిన ఆర్థికంగా సామాజికంగా ఉన్న అనుకూలతలతో కొత్త దేవుళ్ళని తీసుకొచ్చి పెట్టి మన పిల్లలకి అండగట్టుకోకుండా ఉంటే, వాళ్ళ నెత్తుల్లో ఉన్న దేవుణ్ణి మర్చికొని ఇవ్వకుండా ఆయన ఉన్నాడురా మీకు అని చెప్పడం, ఆయనకి నా బిడ్డలు ఉన్నారు చూస్తూ ఉండు జాగ్రత్త అని చెప్పడం మనం చేయగలిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.